హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఉసిరికాయ పచ్చడి కమ్మగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము. ఇవే కొలతలండి. మీరు ఎప్పుడు చేసినా కానీ పచ్చడి చాలా అంటే చాలా రుచిగా వస్తుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను పచ్చడి కోసం అరకిలో ఉసిరికాయలు తీసుకున్నానండి. ఇవి 20 నుంచి 22 వరకు వస్తాయండి కాయలు. అరకిలోకి ఈ సైజు కాయలు 20 నుంచి 22 వరకు వస్తాయి. వీటిని శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగేసుకుని తడేమీ లేకుండా తుడిచేసి ఫ్యాన్ గాలికి ఒక్క అరగంట పాటు ఆరబెట్టుకోవాలి. తడేమీ లేకుండా చూసుకోవాలి. అరకిలో ఉసిరికాయలకి 100 గ్రాముల చింతపండు తీసుకోవాలి. చూడండి, కమలకాయ సైజ్ అంతా చింతపండు 2 తీసుకోవాలి. ఇది వచ్చేసి 100 గ్రాముల చింతపండు. దీంట్లో గింజలు, ఈనెలు ఇవేమీ లేకుండా శుభ్రం చేసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి దీంట్లో 1 కప్పు నీళ్లు పోసి ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా ఉడికించుకోవాలి. చింతపండు త్వరగా అడుగు పట్టుకుంటుందండి. మధ్య మధ్యలో దగ్గరే ఉండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. నీరుగా ఉంది కదా, ఇదంతా ఎగిరిపోయి ఇది కొంచెం చిక్కగా, ఈ విధంగా చిక్కగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ నిండుగా మెంతులు వేసుకుని లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి. మెంతులు ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ బాండీలో 1.25 కప్పు నూనె పోసుకోవాలి. ఇది అటు ఇటుగా 300 నుండి 350 ml ఉంటుందండి. ఇంకొక 1/2 కప్పు నూనె పోసుకుని నూనె కాగిన తర్వాత ఉసిరికాయలని వేసుకుని వేయించుకోవాలి. ఉసిరికాయలు మరీ ఎక్కువ వేసుకోవద్దు, నూనెకి సరిపడా వేసుకోండి. నేను 2 సార్లుగా వేయిస్తున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ వీటిని కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. అటు ఇటుగా 10 నుంచి 12 నిమిషాలు టైం పడుతుంది ఇవి ఉడకడానికి. చూడండి, ఈ విధంగా వేగాలి. ఇలా వేయించుకొని వీటిని నూనెలో నుంచి తీసేసుకోవాలి. చూడండి, వేగిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మరి ఎర్రగా వేయించేసుకోవద్దు, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలాగే మిగిలిన ఉసిరికాయలు కూడా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నూనెలో మనం పచ్చడికి పోపు వేసుకుందాము. 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని లో ఫ్లేమ్లో ఇవి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత 15 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసుకుని వేసుకోవాలి. వెల్లుల్లి వేశాక 1 నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికే మిగిలినవన్నీ వేగిపోతాయి. 3-4 ఎండుమిర్చి, 1 గుప్పెడు కరివేపాకుని శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా తుడుచుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని కలుపుకోవాలి. స్టవ్ ముందే ఆఫ్ చేసేసుకోవాలండి. ఆ వేడికి ఇవి చక్కగా వేగిపోతాయి. ఈ పోపును కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. పచ్చడికి పోపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేయించుకున్న ఉసిరికాయలు పూర్తిగా చల్లారిపోయి ఉంటాయండి. వీటిని ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసామంటే చక్కగా ఈ విధంగా సపరేట్ అయిపోతాయి. పచ్చికాయని ముక్కలుగా చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుందండి. ఇలా వేయించుకున్న తర్వాత చాలా ఈజీగా ఇలా ముక్కలుగా విడిపోతాయి. కాయ అంతా వేసేసామనుకోండి, పిల్లలు కొంచెం కాయని వేస్ట్ చేసేస్తారు. ఒక ముక్క తిని మిగతా కాయ అంతా పడేస్తారు. పచ్చడి వేస్ట్ అయిపోతుంది కదా. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి పచ్చడి పట్టుకున్నామంటే కావాల్సినంత పచ్చడి చక్కగా వేసుకోవచ్చు. ఈ విధంగా గింజల్ని సపరేట్ చేసేసుకుని ముక్కల్ని ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేయించుకున్న ఆవాలు, మెంతులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే 30 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి దీన్ని కూడా తీసి ఒక గిన్నెలోకి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చింతపండుని మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు కారం వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు సాల్ట్ వేసుకోవాలి. మనం కారం ఎంత తీసుకుంటామో దాంట్లో సగం సాల్ట్ వేసుకోవాలి. కావాలంటే మీరు చివరిలో అయినా కలుపుకోవచ్చు ఉప్పు తగ్గితే. అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆవాలు మెంతులు పొడి వేసుకోవాలి. మళ్ళీ ఇవన్నీ బాగా కలిసేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పచ్చడిని కలుపుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం ఒలిచి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు, అలాగే గ్రైండ్ చేసుకునే పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. అలాగే మనం దంచి పెట్టుకున్నాం కదా, కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ముక్కలకి ఇదంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేసేయద్దు, కొంచెం లైట్గా కలుపుకోవాలి, లేదంటే ముక్కలు చిదురైపోతాయి. ఇలా అంతా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో పూర్తిగా చల్లారిన పోపు వేసేసుకొని కలుపుకోవాలి.
ఈ పచ్చడిని మనం చింతపండుతో పట్టాం కదండి. చింతపండు వాడడం ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయతో కూడా పట్టుకోవచ్చు. ఆ రెసిపీ లాస్ట్ ఇయర్ నేను పోస్ట్ చేశాను. ఆ రెసిపీ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. పచ్చడిని బాగా కలుపుకోవాలి. ఈ పోపు నూనె అంతా కూడా ఈ పచ్చడిలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 1 లేదా 2 రోజుల పాటు పచ్చడిని బాగా ఊరనివ్వాలి. మధ్య మధ్యలో పచ్చడిని కలుపుకుంటూ ఉండండి. 10 గంటలకు ఒకసారి పచ్చడిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నేనైతే ఒక రోజంతా ఉంచేసానండి పచ్చడిని. నెక్స్ట్ డేకంతా చూడండి పచ్చడి చక్కగా ఊరింది. నోట్లో నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి కదా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఉప్పు కారం కూడా కరెక్ట్గా సరిపోయాయండి. మీకు ఏమైనా సాల్ట్ తక్కువ అనిపిస్తే వేసి కలుపుకోవచ్చు, కానీ నాకైతే కరెక్ట్గా సరిపోయాయి. పచ్చడిని 2-3 రోజుల పాటు బాగా ఊరనిచ్చి గ్లాస్ జార్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టారంటే అటు ఇటుగా ఇది సంవత్సరం రోజుల వరకు నిలవ ఉంటుందండి. అయితే పచ్చడి సీసాలో పైన నూనె తేలే విధంగా ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. మరి ఈ టిప్స్తో, ఈ కొలతలతో మీరు కూడా ఒకసారి పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.